చూను వర్క్ పవర్ ఎనర్జీలో నెక్స్ట్ టాపిక్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. వర్టికల్ సర్క్యులర్ మోషన్ చూడండి. వర్టికల్ సర్క్యులర్ మోషన్లో సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m, దాని స్ట్రింగ్తో కనెక్ట్ చేసే ఇట్లాగే స్ట్రింగ్, ఇదంతా వైర్, ఇది ఆబ్జెక్ట్ కనెక్ట్ చేసాం మాస్ m. సో దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇట్లా వర్టికల్గా రొటేట్ చేస్తున్నాం, ఇట్లా తిప్పుతున్నాం దాన్ని. సో ఇట్లా అది వచ్చేసరికి ఏంటంటే ఇది నాన్ యూనిఫామ్ స్పీడ్తో నాన్ యూనిఫామ్ అంటే వెలాసిటీ అనేది డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా నాన్ యూనిఫామ్ స్పీడ్తో రొటేట్ చేస్తున్నాం. సో ఇనీషియల్గా ఇక్కడ ఇచ్చిన వెలాసిటీ ఎంత అంటే v1 అనే వెలాసిటీతో స్టార్ట్ చేస్తాం. లోయర్ పాయింట్ దగ్గర v1 వెలాసిటీతో స్టార్ట్ చేస్తాం. ఒకసారికి ఇట్లా రివాల్వ్ అవుతుంది అనుకోండి, ఇట్లా వర్టికల్గా సర్క్యులర్ మోషన్ చేస్తుంది. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే నువ్వు వెలాసిటీ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుంది. సో ఏ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుందో క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ని డెరైవ్ చేస్తాం. చూడండి, ఆబ్జెక్ట్ ఇట్లా రివాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత ఇచ్చా వెలాసిటీ v1 అనే వెలాసిటీ ఇచ్చాను. లోయర్ పాయింట్ దగ్గర నువ్వు ఇచ్చినటువంటి వెలాసిటీ ఈక్వల్ టు v1 వెలాసిటీ ఇచ్చావు. సో ఇప్పుడు నీకు కావాల్సింది సపోజ్ ఈ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయాలి. p అనే పాయింట్ దగ్గర వచ్చినప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో p అనే పాయింట్ దగ్గర సపోజ్ అది ఎంత యాంగిల్ చేస్తుందంటే సమ్ θ యాంగిల్ చేస్తుంది అనుకో. ఈ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసరికి స్మాల్ r అనండి. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ స్మాల్ r. సో ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీని vθ అనండి. అంటే పాయింట్ P దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది, సెంటర్తో θ యాంగిల్ చేస్తుంది. ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీని vθ. సో అక్కడికి వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయడానికి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని అప్లై చేస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని చూడండి, డయాగ్రామ్ మనం ఇటు చూస్తాం చూడండి. ఎంత ఇచ్చాం, వెలాసిటీ v1 ఇచ్చావు. ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంది, vθ ఉంది, ఇట్ అన్ యాంగిల్ θ. సో ఏ పాయింట్ దగ్గర, P పాయింట్ దగ్గర కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని అప్లై చేయి. దీని కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటి, టోటల్ ఎనర్జీ ఎట్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ P అవ్వాలి. టోటల్ ఎనర్జీ ఎట్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ P అవ్వాలి. సో ఇక్కడ ఇది గ్రౌండ్ సర్ఫేస్ అని తీసుకున్నాం అనుకో. సపోజ్ గ్రౌండ్ సర్ఫేస్ అని తీసుకున్నాం అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉంటుంది, వెలాసిటీ v1 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv1². పొటెన్షియల్ ఎనర్జీ 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mvθ² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే సపోజ్ ఇది రైజ్ అయినటువంటి హైట్ h అనే హైట్ రైజ్ అయింది అనుకోండి. h అనే హైట్ రైజ్ అయింది. ఎంత రాయొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ స్కేలారే కాబట్టి mgh రాస్తాం, mgh. సో దీన్ని సాల్వ్ చేసాం అనుకో, నీకు ఎంత వస్తుందంటే vθ² ఈజ్ ఈక్వల్ టు v1² మైనస్ 2gh వస్తుంది. దీన్ని సాల్వ్ చేయడం, సాల్వ్ చేస్తే నీకు 1/2m క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఈ m క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2gh ఉంటుంది, అక్కడ 2gh ఉంటుంది. సో దాని నుంచి vθ² ఈక్వల్ టు v1² మైనస్ 2gh. మన అంతకుముందున్న అప్లికేషన్లో సింపుల్ బెండ్లో అప్లికేషన్ ఒకటి వచ్చింది. ఆ అప్లికేషన్లో హెచ్కి ఫార్ములా ఒకటి డిరైవ్ చేస్తే అది ఒకసారి రిఫర్ చేయండి. h ఈక్వల్ టు r ఇంటూ 1 మైనస్ cos θ అని. ఇది h అనే హైట్కి రైజ్ అయింది ఇది. సో నీకు ఈ హైట్ కావాలి. అంతకుముందు డిరైవ్ చేసాం, అంతకుముందు అప్లికేషన్లో ఇక్కడ h అనే వాల్యూని డిరైవ్ చేశారు, అది గుర్తుండాలి. h ఈక్వల్ టు r ఇంటూ 1 మైనస్ cos θ. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే vθ² ఈజ్ ఈక్వల్ టు v1² మైనస్ 2g ఇంటూ h అంటే r ఇంటూ 1 మైనస్ cos θ. సో దాని నుంచి vθ అంటే √v1² మైనస్ 2gr ఇంటూ 1 మైనస్ cos θ. సపోజ్ నీకు ఇక్కడ వెలాసిటీ అంతా v1 కదా, ఈ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఈ హైట్కి రైజ్ అయింది అనుకో,
ఇక్కడ సపోజ్ వెలాసిటీ v2 ఉందనుకోండి, ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ? యాంగిలేగా చేంజ్ అయ్యేది. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. అంటే ఇందులో ఈ వచ్చినటువంటి ఈక్వేషన్లో θ ఈక్వల్ టు 180 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వెలాసిటీ ఎట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర వస్తుంది. వెలాసిటీ ఎట్ హైయెస్ట్ పాయింట్, ఆ హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీని v2 అనుకుంటే v2 స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ మైనస్ 2gr ఇంటూ 1 మైనస్ కాస్ 180 అంట. 1 మైనస్ కాస్ 180. సో దట్ ఈక్వల్ టు v2 స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ మైనస్ 2gr ఇంటూ 1 మైనస్ కాస్ 180 అంటే -1. దట్ ఈక్వల్ టు v1 స్క్వేర్ మైనస్ 4gr. v2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంపార్టెంట్ రిలేషన్, v2 స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ మైనస్ 4gr. ఇక్కడ ఉన్నటువంటి వెలాసిటీ ఫార్ములా నోట్ చేసుకున్నాం. ఇక్కడ వెలాసిటీ సెట్, ఇదేమో వెలాసిటీ ఎట్ లోయెస్ట్ పాయింట్. వెలాసిటీ ఎట్ లోయెస్ట్ పాయింట్ ఎంత? v1. వెలాసిటీ ఎట్ హైయెస్ట్ పాయింట్ ఎంత అంటే v2 స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ మైనస్ 4gr. అదేవిధంగా టెన్షన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయి. టెన్షన్స్ ఎట్ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ పాయింట్. చూడండి, టెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి అదే సర్కిల్ తీసుకున్నాం అనుకో. సపోజ్ ఇట్లా తీసుకున్న సర్కిల్, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, నిన్న ఇక్కడ వెలాసిటీ ఇచ్చా, v1 వెలాసిటీ ఇచ్చా, ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చింది. దీని వెయిట్ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే mg, ఈ డైరెక్షన్లో ఉంటుంది. యాంగిల్ θ, కాబట్టి యాంగిల్ కూడా ఎంత అవుతుంది? θ అవుతుంది. కాంపోనెంట్స్ ఏమొస్తాయి? mg యొక్క ఈ కాంపోనెంట్ mg cos θ అవుతుంది. ఈ కాంపోనెంట్ వచ్చేసరికి mg sin θ అవుతుంది. mg cos θ, mg sin θ. స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్లో డెవలప్ అయ్యేటటువంటి టెన్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ సర్క్యులర్ మోషన్ చేస్తుంది అంటే దీని మీద ఇంకో ఫోర్స్ ఒకటి ఉంటుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ అని. కింద సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటాయి కదా, మీరు సర్క్యులర్ మోషన్ చేస్తుంది అంటే. సో ఇప్పుడు ఈ రెండింటి వల్ల డిఫరెన్స్, ఈ రెండింటిలో డిఫరెన్స్ అనేది ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అంటాం. ఈ బ్యాలెన్స్డ్ కాదు కదా ఇది, ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, ఇది రెస్ట్లో ఉండేది. ఇప్పుడు ఈ సర్క్యులర్ మోషన్ చేస్తుంది అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటేనే కదా చేసేది. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఏది ప్రొవైడ్ చేస్తుంది అంటే ఈ రెండు ఫోర్సెస్కి మధ్యలో డిఫరెన్స్. ఈ రెండు ఫోర్సెస్ వల్ల సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది అంటాం. సో అంటే ఈ పాయింట్ దగ్గర సపోజ్ వెలాసిటీ vθ అనుకున్నాం అనుకో. ఇక్కడ వెలాసిటీ vθ అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకో. ఇక్కడ సపోజ్ vθ అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. నోట్ చేయండి, నోట్ చేయండి తొందరగా. చూడండి, నోట్ చేస్తారా? నోట్ చేస్తే ఒకసారి చూడండి, రఫ్ చేస్తున్నాను. చూడండి, సెంట్రిపెటల్ ఫోర్స్ ఎట్లా రాస్తారంటే ఇక్కడ ఈ డైరెక్షన్లో నీకు ఏ ఫోర్స్ ఉంది? టెన్షన్ ఉంది, mg cos θ ఉంది. ఇదేమో సర్క్యులర్ మోషన్ చేస్తుంది. సో ఇట్లా రాయొచ్చు, T మైనస్ mg cos θ ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r. mv స్క్వేర్ బై r. సో ఇదేంటి? టెన్షన్ ఎట్ యాంగిల్ Tθ అంటాం. టెన్షన్ ఎట్ యాంగిల్ T, θ దగ్గర ఉన్నటువంటి టెన్షన్ అంటే టెన్షన్ ఎట్ యాంగిల్ θ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r ప్లస్ mg cos θ అని రాయొచ్చు. mv స్క్వేర్ బై r ప్లస్ mg cos θ. సపోజ్ నువ్వు లోయర్ పాయింట్ దగ్గర రాయాలనుకోండి, టెన్షన్ ఇక్కడ ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు టెన్షన్ వాల్యూ కావాలి. టెన్షన్ T1 అనుకున్నాం అనుకో. ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది కదా. టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ కావాలి. అదొన్న టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ కావాలి అంటే θ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. దాని టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందని. ఎంత యాంగిల్ చేస్తుంది? వర్టికల్తో చేసే యాంగిల్ ఏం లేదు కదా ఇక్కడ. వర్టికల్తో చేసే యాంగిల్ 0. కాబట్టి టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ని T1 అనుకున్నాం అనుకో. T1 ఈక్వల్ టు లోయర్ పాయింట్ దగ్గర వెలాసిటీని ఏమని తీసుకున్నాం? v1 అని తీసుకున్నాం. సో mv1 స్క్వేర్ బై r ప్లస్ mg ఇంటూ కాస్ 0. కాస్ 0 1 కదా. కాబట్టి T1 టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r ప్లస్ mg. ఆ తర్వాత టెన్షన్ ఎట్ హైయెస్ట్ పాయింట్ కావాలి. టెన్షన్ ఎట్ హైయెస్ట్ పాయింట్కి వెళ్ళింది అంటే ఎంత యాంగిల్ చేస్తుంది?
ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ దగ్గర కావాలి టెన్షన్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అంటే చేసే వర్టికల్ యాంగిల్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. సో ఆ హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత తీసుకున్నాం, v2 అని తీసుకున్నాం. కాబట్టి టెన్షన్ T2 అనుకుంటే mv2/r ప్లస్ mg ఇంటూ కాస్ ఎంత, టీటా వాల్యూ ఎంత 180 సబ్స్టిట్యూట్ చేస్తాం, కాస్ 180 అంటే ఎంత వస్తుందమ్మా, T2 ఈక్వల్ టు mv2/r మైనస్ mg. కింద టెన్షన్ ఎట్ లోయెస్ట్ పాయింట్, T1 అంటే టెన్షన్ ఎట్ లోయెస్ట్ పాయింట్, T2 అంటే టెన్షన్ ఎట్ హైయెస్ట్ పాయింట్. ఆ ఫార్ములాస్ గుర్తుండాలి, రాసుకోండి. రాసిన తర్వాత చూడండి నెక్స్ట్, టెన్షన్ ఎట్ హారిజంటల్ పొజిషన్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాయి. ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్గా హారిజంటల్ పొజిషన్కి వచ్చింది, ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ కాస్త ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్కి వచ్చింది. ఈ పొజిషన్కి వచ్చినప్పుడు నీకు వర్టికల్తో చేసే యాంగిల్ ఎంత, 90 degrees. సో టెన్షన్ ఎట్ హారిజంటల్ పొజిషన్ ఎంత అవుతుంది, టెన్షన్ సో ఇట్ హారిజంటల్ పొజిషన్ అంటే టీటా ఈక్వల్ టు ఎంత రాస్తాం, టీటా ఈక్వల్ టు 90 degrees సబ్స్టిట్యూట్ చేస్తాం. టీటా ఈక్వల్ టు 90 degrees సబ్స్టిట్యూట్ చేసానికి ఎంత వస్తుంది, హారిజంటల్ పొజిషన్ దగ్గర టెన్షన్ ఈక్వల్ టు హారిజంటల్ పొజిషన్ దగ్గర వెలాసిటీని mvh అనుకున్నాం అనుకో, mv2/r ప్లస్ mg ఇంటూ కాస్ 90 అంటే టెన్షన్ ఎట్ హారిజంటల్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు mvh2/r అవుతుంది. వెలాసిటీకి జనరల్ ఫార్ములా, టెన్షన్కి జనరల్ ఫార్ములా గుర్తుండాలి. వెలాసిటీకి ఎంత వచ్చింది జనరల్ ఫార్ములా, v2 ఈక్వల్ టు v1² మైనస్ 2gr ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో జనరల్ ఫార్ములా ఇదేమో టెన్షన్కి జనరల్ ఫార్ములా వస్తుంది, ఇది జనరల్ ఫార్ములా. ఏ పాయింట్ దగ్గర టెన్షన్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తావు, టీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తావు, ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీని సబ్స్టిట్యూట్ చేస్తావు. మనం లోయెస్ట్ పాయింట్ దగ్గర ఏమో టీటా 0 అనుకున్నాం, లోయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ v1 అనుకున్నాం. కాబట్టి ఈ ఫార్ములాలో vθ ప్లేస్లో v1, టీటా ప్లేస్లో 0, లోయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ వస్తుంది. అదే హైయెస్ట్ పాయింట్ దగ్గర అనుకుంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఏమని తీసుకున్నాం, v2 అని తీసుకున్నాం. కాబట్టి vθ ప్లేస్లో v2, టీటా ప్లేస్లో 180 సబ్స్టిట్యూట్ చేస్తే టెన్షన్ ఎట్ హైయెస్ట్ పాయింట్ వస్తుంది. అదే హారిజంటల్ పొజిషన్ దగ్గర రావాలి అంటే టీటా ఈక్వల్ టు 90 సబ్స్టిట్యూట్ చేస్తాం. కింద వెలాసిటీకి జనరల్ ఫార్ములా, టెన్షన్కి జనరల్ ఫార్ములా గుర్తుండాలి, రాసుకుని నోట్ అని చెప్పి ఆ వెలాసిటీకి జనరల్ ఫార్ములాను టెన్షన్కి జనరల్ ఫార్ములా రాసుకుంది. వెలాసిటీ జనరల్ ఫార్ములా vθ² ఈక్వల్ టు v1² మైనస్ 2gr ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. జనరల్ ఫార్ములా vθ² ఈక్వల్ టు v1² మైనస్ 2gr ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అదే టెన్షన్కి ఫార్ములా జనరల్ ఫార్ములా వస్తుంది Tθ ఈక్వల్ టు mvθ²/r ప్లస్ mg కాస్ థీటా. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుండాలి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ టెన్షన్స్. చూడండి టెన్షన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది చూడండి, ఇట్లా వర్టికల్ సర్కిల్ తీసుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పుడు టెన్షన్ ఫార్ములా రాస్తాం, అంతా టెన్షన్ ఇక్కడ ఉన్నప్పుడు టెన్షన్ ఎంత, లోయర్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు టెన్షన్ mv²/r ప్లస్ mg అన్నాం కదా, వెలాసిటీ v1. అదే హైయెస్ట్ పాయింట్ దగ్గర వచ్చేసరికి టెన్షన్ ఇక్కడ వెలాసిటీ v2 అనుకుంటే, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఏదేమో లోయెస్ట్ పాయింట్, ఇది హైయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ mv2²/r మైనస్ mg రాస్తాం. ఈ రెండిట్లో నీకు టెన్షన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, అంటే ఇది మ్యాక్సిమం టెన్షన్ అవుతుంది ఇది. సో మ్యాక్సిమం టెన్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే లోయెస్ట్ పాయింట్ దగ్గర ఉంటుంది. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర మినిమం టెన్షన్ ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ దగ్గర మినిమం టెన్షన్. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ టెన్షన్ ఎంత అవుతుంది చూడండి. మ్యాక్సిమం వాల్యూకిను మినిమం వాల్యూ ఆఫ్ టెన్షన్ అంటే టీహెచ్ మైనస్
టీ మ్యాక్స్ మైనస్ టీ మినిమం ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v1 స్క్వేర్ బై ఆర్ ప్లస్ mg మైనస్ mv2 స్క్వేర్ బై ఆర్ ప్లస్ mg అవుతుంది. చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే 2mg ప్లస్ m బై ఆర్ ఇంటూ v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ తేనా v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్. ఇందాక ఈక్వేషన్ వచ్చింది చూడండి, ఇందాక ఈక్వేషన్ ఒకటి వచ్చింది మీకు v2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v1 స్క్వేర్ మైనస్ 4gr అని ఇందాక ఈక్వేషన్ వచ్చింది. సో ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు, v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ అంటే 4gr అని రాయొచ్చు. ఆ 4grని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 2mg ప్లస్ m బై ఆర్ ఇంటూ v1 స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ అంటే 4gr. ఆర్ఆర్ క్యాన్సిల్ అయింది అనుకున్నాం 4mg ప్లస్ 2mg దట్ ఈక్వల్ టు 6mg టీ మ్యాక్స్ మైనస్ టీ మినిమం. నోట్ చేసుకోండి, మ్యాక్సిమం వాల్యూకిను మినిమం వాల్యూ ఆఫ్ టెన్షన్కి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసరికి 6mg. నెక్స్ట్ చూడండి, నోట్ అని పెట్టి రాసుకున్నది ఈ కాన్సెప్ట్. ఇది సిస్టమ్ పార్టికల్స్ రొటేటరీ మోషన్లో వస్తుంది. ఇక్కడ చూడండి బాడీ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో కదా ఉంది, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంది. తన ఇక్కడ ఆబ్జెక్ట్ని v1 వెలాసిటీతో ఇస్తే ఇది ఎట్లా మూవ్ అవుతుంది, నాన్ యూనిఫామ్ అంటే వెలాసిటీ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్గా ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ తీసుకుంటే నీకు వెయిట్ mg డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఇటు వచ్చేసరికి ఏమన్నా mg కాస్ థీటా అన్నాం, ఇటు mg సైన్ థీటా. ఆ తర్వాత నెక్స్ట్ సెంట్రిపెటల్ ఫోర్స్ కూడా ఉంటుందన్నాం. సెంట్రిపెటల్ ఫోర్స్ ఎటు ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సెంట్రిపెటల్ ఫోర్స్కి ఫార్ములా mv స్క్వేర్ బై ఆర్. టెన్షన్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఇటే ఉంటుంది, టెన్షన్ అటే ఉంటుంది. టెన్షన్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే సెంట్రిపెటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ పాయింట్ దగ్గర నువ్వు కన్సిడర్ చేసుకుంటే ఆ పాయింట్ దగ్గర నీకు ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. లేదా రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఒకటేమో ఈ టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం, టాంజెన్షియల్ ఫోర్స్. ఇప్పుడు నీకు ఆబ్జెక్ట్ పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది కదా. ఎందుకు తగ్గుతుంది అంటే నీకు ఫోర్స్ అనేది ఎటు ఉంది, ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేటటువంటి డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. టాంజెన్షియల్ ఫోర్స్ ఎంత అంటే mg sin θ రాస్తాం. సో టాంజెన్షియల్ ఫోర్స్ mg sin θ. ఎఫ్ అంటే రాయొచ్చు ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఇంటూ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు mg sin θ. ఇది క్యాన్సిల్ అయితే టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు g sin θ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోర్స్ ఏముందమ్మా, సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంది అంటాం. సెంట్రిపెటల్ ఫోర్స్ FC ఈక్వల్ టు mv స్క్వేర్ బై ఆర్. కింద సర్క్యులర్ మోషన్లో ఉంది అంటే కంపల్సరీగా సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది, ఇది కామన్. ఇది బాడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్న నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్న సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. కాబట్టి యాక్ట్ అయ్యే సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా ఇది. ఒక నాన్ యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడే టాంజెన్షియల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. సో ఇది నాన్ యూనిఫామ్ ఉన్నా కాబట్టి 2 ఫోర్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా MV అని రాసుకున్నాం, ఇంకా MAC ఈక్వల్ టు అంటే AC ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్. సో నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు 2 యాక్సలరేషన్స్ ఉంటాయి, టాంజెన్షియల్ యాక్సలరేషన్ లేదా సెంట్రిపెటల్ యాక్సలరేషన్ అంటాం దీన్ని. దీని ఒకసారిగా ఏమంటా, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ లేదా రేడియల్ యాక్సలరేషన్. సెంట్రిపెటల్ ఆర్ రేడియల్ యాక్సలరేషన్. చూడండి రెండు ఒకదానికి కూడా ఎట్లా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి నెట్ యాక్సలరేషన్ ఎంత అవుతుంది, వెక్టార్ ఫామ్లో నీకు 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే రాసుకోవడం చెప్పుకున్నాం. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే p² + q² + 2pq cos θలో θ 90 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 2 వెక్టార్స్, ఇదొక వెక్టార్ ఇదొక వెక్టార్, రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత 90 డిగ్రీస్.
కాబట్టి 90 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తే మిగిలేదంతా ఏటీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మిగులుతుంది. ఏటీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సో ఇది నెట్ యాక్సలరేషన్. కింద నెట్ యాక్సలరేషన్ బాడీ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క నెట్ యాక్సలరేషన్కి ఫార్ములా. అరే నెక్స్ట్ ఇదేవిధంగా యాంగిల్ కనుక్కోవాలంటే tan θ యూస్ చేస్తాం. tan θ ఈక్వల్ టు టాంజెన్షియల్ యాక్సలరేషన్ బై సెంట్రిపెటల్ యాక్సలరేషన్. 90 డిగ్రీస్ కాకుండా వేరే అదర్ యాంగిల్ ఈ పాయింట్ వేరే అదర్ పాయింట్ దగ్గర ఏదైనా వేరే యాంగిల్ ఉందనుకోండి, ఆ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా tan θ ఈక్వల్ టు ఏటీ బై ఏసీ. నోట్ చేయండి. చూడండి కండిషన్ కండిషన్ ఫర్ లూపింగ్ ఏ లూప్. ఒక లూప్ కంప్లీట్ చేయాలంటే కండిషన్. ఇప్పుడు చూడండి ఇట్లా ఆబ్జెక్ట్ ఉంది, దీని దారంతో ఇట్లా కట్టావు, దీన్ని స్లోగా కొంత తక్కువ ఫోర్స్ అప్లై చేసానికి ఏమవుతుంది, ఇట్లా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అదే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఇంతవరకు వెళ్తుంది. ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేస్తుంది. సో ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయాలంటే కండిషన్స్ కింద మినిమం ఒకసారి సర్క్యులర్గా రొటేట్ అవ్వడానికి కావాల్సినటువంటి కండిషన్ని డిరైవ్ చేస్తాం. కండిషన్ ఫర్ లూపింగ్ ఏ లూప్ అంటే ఒక లూప్ కంప్లీట్ చేయాలంటే కావాల్సినటువంటి కండిషన్స్. చూడండి ఇక్కడ వెలాసిటీ ఎంత తీసుకున్నా, ఇక్కడ వెలాసిటీ వచ్చేసరికి లోయర్ పాయింట్ దగ్గర వెలాసిటీ v1 అన్నాం, వెలాసిటీ v2 అన్నాం. ఇక్కడ టెన్షన్ వచ్చేసరికి t1 అన్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టెన్షన్ t2 అన్నాం. చూడండి ఒక లూప్ కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ నీకు టెన్షన్ ఉన్నా లేకపోయినా లూప్ కంప్లీట్ చేస్తుంది. హైయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. ఈ టెన్షన్ 0 అయిందనుకో, ఇక్కడ వరకు వెళ్ళిందనుకోండి ఆబ్జెక్ట్ ఇట్లా కిందకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కండిషన్ని తీసుకుంటే అక్కడ ఉండవలసిన కండిషన్ ఏంటంటే T2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఒక లూప్ కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ ఉండవలసినటువంటి టెన్షన్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతే మినిమం టెన్షన్ ఇక్కడేగా ఉండేది. మినిమం ఎంత ఉండొచ్చు అంటే 0 ఉండొచ్చు. ఇక్కడ ఉండేది మ్యాక్సిమం టెన్షన్ కదా, ఇది T1 అనేది మ్యాక్సిమం టెన్షన్, ఇదేమో మినిమం టెన్షన్. సో మినిమం టెన్షన్ అట్ హైయెస్ట్ పాయింట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఒక లూప్ కంప్లీట్ చేస్తుంది. ఇది కండిషను. సో టెన్షన్ T2 ఫార్ములా mv2/r ప్లస్ mg లేదా mv2/r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, mg అవుతుంది. లేదా v2² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు rg, v2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు rg. అంటే ఏంటమ్మా v2 అంటే ఎక్కడ వెలాసిటీ అనుకున్నాం, ఇక్కడ వెలాసిటీ అనుకున్నాం. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉండాలి అంటే rg లేదా rg కన్నా ఎక్కువ ఉంటే ఒక లూప్ని కంప్లీట్ చేయగలదు. ఇక్కడ అసలు v1 ఎంతో కొంత ఉంటేనే స్టార్ట్ అయ్యేది, ఇక్కడ వరకు వెళ్ళాలి కదా. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత ఉండాలి, వెలాసిటీ రూట్ ఆఫ్ rg ఉండాలి. సో మినిమం వాల్యూ ఆఫ్ v2 ఎంత, మినిమం వాల్యూ ఆఫ్ v2 అనేది rg ఉంటే ఒక లూప్ని కంప్లీట్ చేయగలదు. సో ఇక్కడ వెలాసిటీ rg ఉందనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా నువ్వు. ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇందాక ఈక్వేషన్ రాసుకున్నావు. వీ నో దట్ v2² ఈజ్ ఈక్వల్ టు v1² మైనస్ 4gr అని రాసాం. సో దాని నుంచి v1² ఎంత అవుతుంది, v2² ప్లస్ 4gr. v2² ఎంత వచ్చింది నీకు, rg వస్తుంది కదా, rg ప్లస్ 4rg దట్ ఈక్వల్ టు v1² ఈక్వల్ టు 5rg లేదా v1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5rg వస్తుంది. దాని మినిమం వాల్యూస్ అనమాట. ఇవన్నీ మినిమం వాల్యూస్ లేదా క్రిటికల్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ అట్ లోయెస్ట్ పాయింట్ 5rg. క్రిటికల్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ అట్ హైయెస్ట్ పాయింట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ rg. మినిమం వెలాసిటీస్ ఇక్కడ ఈ రెండు ఉంటేనే ఒక సర్క్యులర్ లూప్ ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వగలదు అనమాట. ఒక సర్క్యులర్ లూప్ని కంప్లీట్ చేసుకోగలదు. కంప్లీట్ చేసుకోవాలంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉండవలసిన వెలాసిటీ rg, లోయెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ 5rg అవుతుంది. నోట్ చేయండి. ఇక్కడ ఎంత ఉండాలి టెన్షను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ వెలాసిటీ ఎంత ఉండాలి, 5rg. దాని నుంచి టెన్షన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా నువ్వు. టెన్షన్ ఎట్ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత,
T1 ఈక్వల్ టు mv1 స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎంజీ కదా, mv1 స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎంజీ. సో మినిమం వాల్యూ ఆఫ్ టెన్షన్ కావాలి అంటే మినిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మినిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ. దేనికి మినిమం వాల్యూ? ఒక లూప్ కంప్లీట్ చేయడానికి. సో ఆ మినిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ దగ్గర టెన్షన్ ఎంత ఉంటుంది? సో ఆ టెన్షన్ ఎంత ఉంటుంది అంటే లోయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ m ఇంటూ v1 స్క్వేర్ అంటే 5rg బై ఆర్ ప్లస్ ఎంజీ, 5mg ప్లస్ ఎంజీ. సో T1 ఈక్వల్ టు 6mg. ఇవన్నీ కండిషన్స్ ఒక కంప్లీట్ లూప్ చేయడానికి వెలాసిటీస్ √5rg, హైయెస్ట్ పాయింట్ దగ్గర rg. ఇక్కడ మినిమం టెన్షన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 తీసుకోవచ్చు. మినిమం టెన్షన్ ఎంత అంటే 0. ఇక్కడ మినిమం టెన్షన్ ఎంత ఉండాలి అంటే 6mg ఉండాలి ఒక లూప్ కంప్లీట్ చేయడానికి. నోట్ చేయండి. చూడండి నెక్స్ట్, ఇది లోయెస్ట్ పాయింట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీస్ చెప్పావు. ఏంటి ఏ వెలాసిటీస్? మినిమం వెలాసిటీస్ అనొచ్చు లేదా క్రిటికల్ వెలాసిటీ అనొచ్చు. అదే క్రిటికల్ వెలాసిటీ ఎట్ ఎనీ యాంగిల్ టీటా అయితే ఎట్ ఎనీ యాంగిల్ టీటా. చూడండి నీకు వెలాసిటీ ఎట్ ఎనీ యాంగిల్ టీటాకి ఇనీషియల్గా ఫార్ములా రాసుకున్నారు స్టార్టింగ్లో. v θ స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ మైనస్ 2g h అని రాసావు. హెచ్ అంటే r ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. కానీ v2 స్క్వేర్ v θ స్క్వేర్ ఎట్ యాంగిల్ టీటా. ఇప్పుడు క్రిటికల్ వెలాసిటీ ఎట్ ఎనీ యాంగిల్ టీటా అంటే ఈ క్రిటికల్ వెలాసిటీ v1 ఎంత వచ్చింది? v1 ఈక్వల్ టు 5rg కదా క్రిటికల్ వెలాసిటీ లోయెస్ట్ పాయింట్ దగ్గర. సో 5rg సబ్స్టిట్యూట్ చేయి. 5rg అంతేనా? v1 ఈక్వల్ టు √5rg సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. v θ స్క్వేర్ ఈక్వల్ టు 5rg మైనస్ 2gr మల్టిప్లై చేస్తే ప్లస్ 2gr ఇంటూ కాస్ టీటా ఎంత వస్తుంది? 3rg. 5gr మైనస్ 2gr అంటే 3rg ప్లస్ 2gr కాస్ టీటా. ఇంకా ఉంది సార్ జిఆర్ కామన్ తీసాం అనుకో 3 ప్లస్ 2 కాస్ టీటా అవుతుంది. v θ క్రిటికల్ వెలాసిటీ ఎట్ ఎనీ యాంగిల్ టీటాకి ఫార్ములా. అదేవిధంగా మినిమం వాల్యూ ఆఫ్ టెన్షన్ ఎట్ ఎనీ యాంగిల్. చూడండి వెలాసిటీని క్యాలిక్యులేట్ చేసాం, అదేవిధంగా టెన్షన్ని క్యాలిక్యులేట్ చేయి. మనం ఏం రాసుకున్న టెన్షన్ ఎట్ యాంగిల్ టీ టీటా ఈక్వల్ టు ఎన్ రాసా mv θ స్క్వేర్ బై ఆర్ ప్లస్ mg కాస్ టీటా అని రాస్తాం కదా. అదేనా mv స్క్వేర్ బై ఆర్ ప్లస్ mg కాస్ టీటా అన్నాం. టీటా అంటే వెలాసిటీ ఎట్ ఎన్ యాంగిల్ టీటా. సో ఇప్పుడు నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నావు? మినిమం వాల్యూ ఆఫ్ టెన్షన్ ఎట్ ఎనీ యాంగిల్ టీటా. v θ అంటే ఏంటి? మినిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఎట్ ఎనీ యాంగిల్. మినిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఎట్ ఎనీ యాంగిల్ క్యాలిక్యులేట్ చేసేంత v θ. ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే m/r ఇంటూ v θ స్క్వేర్ అంటే gr ఇంటూ 3 ప్లస్ 2 కాస్ టీటా ప్లస్ mg కాస్ టీటా. ఆర్ఆర్ క్యాన్సిల్ చేసాం అనుకో ఎంత వస్తుంది? 3mg ప్లస్ 2mg కాస్ టీటా ప్లస్ mg కాస్ టీటా. 2mg ప్లస్ mg కాస్ టీటా అంటే 3mg కాస్ టీటా. 3mg కామన్ తీసామనుకో ఇక్కడ 1 ఉంది, 1 ప్లస్ ఇది 3mg కాస్ టీటా కదా, 3mg కామన్ తీసావు కాబట్టి 1 ప్లస్ కాస్ టీటా అవుతుంది. సో మినిమం వాల్యూ ఆఫ్ టెన్షన్ ఎట్ ఎనీ యాంగిల్ టీటాకి ఫార్ములా ఇది. మినిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఎట్ ఎనీ యాంగిల్ టీటాకి ఫార్ములా నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి కండిషన్ ఫర్ oscillating about lowest position. చూడండి నీకు సర్క్యులర్ మోషన్ కంప్లీట్ చేయాలంటే కింద ఎంత ఉండాలి? వెలాసిటీ 5rg, పైన ఏమో √rg ఉండాలి. 5rg కన్నా తక్కువ ఉందనుకోండి ఏమవుతుంది? పై వరకు వెళ్తుంది. అది
సో ఇట్లా సర్క్యులర్ లూప్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ 5RG అన్నాం, ఇక్కడ RG అన్నాం. ఇక్కడ 5RG లేదనుకో ఏమవుతుంది, ఇక్కడ వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉండదు. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు వెళ్ళింది అనుకోండి. ఇక్కడ వరకు వెళ్ళిందంటే ఏమవుతుంది, ఇట్లా ఆసిలేట్ అవుతుంది కదా, ఇట్లాగే 90 degrees యాంగులర్ యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నువ్వు ఎంత వెలాసిటీ ఇస్తే ఇక్కడ వరకు రీచ్ అవుతుంది. లోయెస్ట్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎంత వాల్యూ ఉండాలి, సో దట్ 90 degrees యాంగులర్ యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతూ ఉండాలి. ఎంత ఉండాలి వెలాసిటీ అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే ఎంత హైట్ రైజ్ అయింది, ఆ హైట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్కి ఈక్వల్ కదా, ఆ హైట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్కి ఈక్వల్. నువ్వు టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ బీకి అప్లై చేసావు అనుకో, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఎంత ఉంటుంది, 12m × VL². పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇక్కడ వచ్చేసరికి ఎంత ఉంటుంది, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీనే ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతే నాకు ఇట్లా ఆసిలేట్ అయ్యేది. సో ఇక్కడ వెలాసిటీ 0, కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mg ఇంటూ ఎంత హైట్ ఎంత r. ఇక్కడ నుంచి ఇక్కడ రైజ్ అయిందంటే వర్టికల్ హైట్ r అనే హైట్ కవర్ చేస్తుంది. కాబట్టి దీని నుంచి VL² ఈజ్ ఈక్వల్ టు 2gr లేదా VL ఈక్వల్ టు √2gr. సో ఇంత వెలాసిటీ కనుక లోయెస్ట్ పాయింట్ దగ్గర ఇస్తే ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, 90 degrees యాంగులర్ యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది. అంతేనా. ఈ VL ఈక్వల్ టు √2gr, then it oscillates with angular amplitude of 90 degrees. ఇట్లా ఉన్న 2gr కన్నా తక్కువ వెలాసిటీ ఇచ్చామనుకోండి, ఇఫ్ VL ఈజ్ లెస్ దాన్ 2gr అయితే, VL లెస్ దాన్ 2gr అయితే ఇక్కడ వరకు రీచ్ అవుతుందా, పాసిబిలిటీ ఉందా, రీచ్ అయ్యే పాసిబిలిటీ రీచ్ అవ్వదు. ఇక్కడ ఎక్కడో ఈ మధ్యలో ఎక్కడో చోట రీచ్ అయ్యి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఎంత హైట్ రైజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయి, ఎంత యాంగిల్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేయి. ఉందా, ఇఫ్ VL ఈజ్ లెస్ దాన్ 2gr ఇట్ ఆసిలేట్స్ with angular amplitude less than 90. లెస్ దాన్ 90తో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఎంత హైట్కి రైజ్ అవుతుంది, సో ఎంత హైట్ రైజ్ అవుతుందంటే చూడండి, లెస్ దాన్ 2gr ఇచ్చావు. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ రైజ్ అయిందనుకో, ఇదేమో 90 degrees యాంగిల్ ఇక్కడ వరకు రైజ్ అయిందనుకో, లెస్ దాన్ 2gr ఇచ్చినప్పుడు. సో హెచ్ వాల్యూ ఎట్లా కనుక్కుంటా, హెచ్కి ఫార్ములా చూడండి. ఈ ఫార్ములా అంటే v² - u² ఈక్వల్ టు 2as నుంచి కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కుంటా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెలాసిటీ ఎంత 0 మైనస్ ఇక్కడ ఎంత వెలాసిటీ ఇచ్చా, ఇనీషియల్ వెలాసిటీ VL, పైకి వెళ్తుంది కాబట్టి -2g, ఎస్ని హెచ్చాను, అంతేనా, ఈ హైట్ని హెచ్చాను. సో దాని నుంచి VL² ఈజ్ ఈక్వల్ టు 2gh లేదా h ఈక్వల్ టు VL²/2g. ఇంత హైట్కి రైజ్ అవుతుంది. లేదా దాని వెలాసిటీ 0 అయినప్పుడు ఎంత హైట్ రైజ్ అవుతుందంటే ఇట్లా కనుకుంటా, h ఈక్వల్ టు VL²/2g. ఇట్లా వెలాసిటీ 0 అయినప్పుడు వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, వెలాసిటీ 0 అయినప్పుడు వర్టికల్తో చేసే యాంగిల్ టీటా వాల్యూ ఎట్లా అనుకుంటాం, ఇది హైట్ హెచ్ కదా, ఇది రైజ్ అయినటువంటి హైట్ హెచ్. మనకి హెచ్కి ఫార్ములా ఒకటి ఉంది, హెచ్కి ఫార్ములా, హైట్కి ఫార్ములా అంటే h ఈక్వల్ టు r × 1 - cos θ. సో దీని నుంచి టీటా వాల్యూ కనుక్కోవచ్చు. ఎంత అవుతుంది, h/r ఈక్వల్ టు 1 - cos θ లేదా cos θ ఈక్వల్ టు చూడండి ఎంత అవుతుంది, cos θ ఈక్వల్ టు 1 - h/r లేదా r - h/r. cos θ ఈక్వల్ టు r - h/r. వాల్యూస్ రాసుకోండి, గుర్తుండాలి, ఫార్ములాస్ గుర్తుండాలి.
విఎల్ లెస్ దాన్ 2gr అయితే ఎంతో కొంత హైట్ రైజ్ అవుతుంది. ఎంత హైట్ రైజ్ అవుతుంది అంటే VL²/2g. నెక్స్ట్ ఎంత యాంగిల్ రైజ్ అవుతుంది, ఎంత యాంగిల్ చేస్తుంది, వెలాసిటీ 0 అయినప్పుడు అది వర్టికల్తో చేసే యాంగిల్ ఎంత, cos θ = r - h/r లేదా cos θ = 1 - h/r. సో ఈ ఫార్ములాని ఇందులో ఇది సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఈ హెచ్ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది, cos θ = 1 - h వాల్యూ VL², cos θ = 1 - VL²/2gr. రెండు నోట్ చేయండి. VL లెస్ దాన్ 2gr అయినప్పుడు ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. హైట్స్కి ఫార్ములా, యాంగిల్కి రెండు ఫార్ములాస్, అంటే ఇదే ఫార్ములాని ఇట్లా రాసుకోవచ్చు. లేదా ఈ ఫార్ములా నుంచి cos θ = ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్లో 1 - VL²/2gr, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుండాలి. లెస్ దాన్ 2gr అయినప్పుడు హైట్కి ఫార్ములా, యాంగిల్కి ఫార్ములా. చూడండి, నెక్స్ట్ సపోజ్ లోయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ 2gr అయితే ఏదైనా తెలియదు అన్నాం. 2gr అయితే ఇక్కడ వెలాసిటీ 2gr అయితే ఇక్కడ వరకు వెళ్ళిద్ది అన్నాం. అదే ఇక్కడ 5gr ఉందనుకోండి, లోయెస్ట్ పాయింట్ దగ్గర 5gr అయితే అదవుతుందా, లోయెస్ట్ పాయింట్ దగ్గర ఏమో √2gr అయితే ఎక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ వరకే వస్తుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది. అదే VL = 5gr అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, లోయెస్ట్ పాయింట్ దగ్గర √2gr అయితే ఇక్కడ వరకు, అదే లోయెస్ట్ పాయింట్ దగ్గర 5gr అయితే ఇక్కడ వరకు వస్తుంది. సపోజ్ నువ్వు ఇచ్చినటువంటి వెలాసిటీ గ్రేటర్ దాన్ 2gr ఇచ్చావు, బట్ లెస్ దాన్ 5gr ఇచ్చావు. దెన్ ఇఫ్ VL ఈజ్ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత ఇచ్చే వెలాసిటీని, గ్రేటర్ దాన్ 2gr అండ్ లెస్ దాన్ 5gr, అప్పుడేమవుతుంది, గ్రేటర్ దాన్ 2gr కాబట్టి ఇది క్రాస్ చేసుకుని పైకి వెళ్తుంది. లెస్ దాన్ 5gr కాబట్టి ఈ మధ్యలో ఎక్కడో, అంటే ఈ మధ్యలో ఎక్కడో హైట్ వరకు వెళ్ళి కిందకు వచ్చేస్తుంది. ఈ మధ్యలో వరకు హైట్ రైజ్ అయిన తర్వాత డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చేస్తుంది. లూప్ కంప్లీట్ చేయదు కదా, లూప్ కంప్లీట్ చేయాలంటే 5gr ఉండాలి. 5gr లేదు, తక్కువ ఉంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో, ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఎంతో కొంత హైట్ రైజ్ అయ్యి కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చేస్తుంది అంటే టెన్షన్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. మనం టెన్షన్ ఎట్ ఎనీ యాంగిల్కి ఫార్ములా రాసుకున్నాం. ఎంత, టెన్షన్ ఎట్ ఎనీ యాంగిల్ Tθ = mvθ²/r then tension at any angle Tθ = mv²/r plus mg cos θ. So we know that vθ² కి ఫార్ములా ఉందమ్మా, vθ² = VL² - 2gh అని స్టార్టింగ్లో వచ్చింది. వేరే హెచ్ అంటే r × 1 - cos θ రాసావు, VL అంటే V1 అని రాసుకున్నావు, V2 అంటే V1, Vθ అంటే V2 అని రాసుకున్నావు. అక్కడ ఎట్ ఎనీ యాంగిల్ θ అంటున్నాడు కాబట్టి vθ² = VL² - 2gh. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత జనరల్గా వినో Tθ ఎంత అవుతుంది, కిందకు వచ్చేస్తుంది అంటే Tθ = 0 కదా అయ్యేది. సపోజ్ ఇక్కడ వరకు వచ్చి కిందకు వచ్చేస్తుంది అనుకో, ఈ పాయింట్ దగ్గర Tθ = ఎంత, 0. లూప్ కంప్లీట్ చేస్తుందా, లూప్ కంప్లీట్ చేయదు. ఈ కండిషన్స్ దగ్గర ఇట్ డస్ నాట్ కంప్లీట్స్ ఏ లూప్. లూప్ కంప్లీట్ చేయకుండా కిందకు వచ్చేస్తుందంటే ఆ పాయింట్ దగ్గర అంతా టెన్షన్ = 0. సో mvθ²/r ప్లస్ mg cos θ = 0. does not completes a loop. So tension = 0, then the tension 0. So vθ ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయి. m/r vθ² అంటే VL² - 2gh ప్లస్ mg ఇంటూ cos θ. సో cos θ అంటే ఇందాక ఫార్ములా రాసుకున్నాం, cos θ = ఇక్కడ ఒక ఫార్ములా రాసుకున్నాం, cos θ =
ఆర్ మైనస్ హెచ్ బై ఆర్ అని. ఎక్కడైతే నీకు వెలాసిటీ జీరో అవుతుందో, కొంత హైట్కి రైజ్ అయిన తర్వాత వెలాసిటీ జీరో అవుతుంది. ఆ వెలాసిటీ జీరో అయినప్పుడు ఎంత యాంగిల్ ఉంటుంది అంటే ఇందాక ఫార్ములా డెరైవ్ చేస్తాం ఆర్ మైనస్ హెచ్ బై ఆర్ అని. కాబట్టి కాస్ థీటా ప్లస్ నేను వస్తాం ఆర్ మైనస్ హెచ్ బై ఆర్ రాయండి. ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి? జీరోకి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఎం బై ఆర్ కామన్ తీసాం అనుకో, విఎల్ స్క్వేర్ మైనస్ 2GH. ఎం బై ఆర్ కామన్ తీస్తే ఎంత వస్తుంది? ప్లస్ జిఆర్ మైనస్ జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అటు తీసుకెళ్తే ఇది కూడా జీరోనే అయ్యేది. చూడండి, విఎల్ స్క్వేర్ మైనస్ 2GH మైనస్ 2GH మైనస్ 3GH ప్లస్ జిఆర్ ఈక్వల్ టు 0, లేదా విఎల్ స్క్వేర్ ప్లస్ జిఆర్ ఈజ్ ఈక్వల్ టు 3GH. హెచ్ ఈక్వల్ టు విఎల్ స్క్వేర్, హెచ్ ఈక్వల్ టు విఎల్ స్క్వేర్ ప్లస్ జిఆర్ బై 3G. ఇంత హైట్కి రీచ్ అవుతుంది. ఏ కండిషన్ దగ్గర? గ్రేటర్ దాన్ 2GR లెస్ దాన్ 5GR దగ్గర ఇంత హైట్కి ఇంత హైట్ రైజ్ అవుతుంది. ఆ హైట్కి రీచ్ అయిన తర్వాత ఎంత యాంగిల్ చేస్తుంది వర్టికల్తో అంటే ఎట్లాగనుకుంటా చూడండి. ఇంతవరకు నోట్ చేయను. ఇంతవరకు నోట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. And if it makes angle theta with vertical అయితే, so h equal to n రాయొచ్చు. h equal to r into 1 minus cos theta రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేసామనుకు ఎంత వస్తుంది? r into 1 minus cos theta equal to VL square దీని నుంచి వస్తుంది 1 minus cos theta equal to VL square plus GR by 3GR, లేదా 1 minus VL square plus GR by 3GR is equal to cos theta. చూడండి ఎంత అవుతుంది? 3GR మైనస్ VL స్క్వేర్ మైనస్ GR ఈక్వల్ టు కాస్ థీటా. 3GR మైనస్ GR అంటే 2GR, అంటే 2GR మైనస్ VL స్క్వేర్ బై 3GR ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఫార్ములా చూడండి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి కాదు, డెరివేషన్ గుర్తుపెట్టుకోండి. డెరివేషన్ ప్రాక్టీస్ చేయండి. దేని కండిషన్స్ ఇవి? గ్రేటర్ దాన్ 2GR అండ్ లెస్ దాన్ 5GR అన్నప్పుడు ఎంత హైట్కి రైజ్ అవుతుంది అంటే ఇంత హైట్ రైజ్ అవుతుంది. వర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 2GR మైనస్ VL స్క్వేర్ బై 3GR. VL స్క్వేర్ బై 3GR ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. వర్టికల్తో చేసే యాంగిల్. ఆ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి.